వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ఆ ఇష్టంలో నుండి వచ్చింది పాపం. ఆ పాపం వల్ల వచ్చేది జీతం నరకం. ఆ నరకంకి అప్పగించబడుతుంటే ఆయనే తన స్వహస్తాలతో నిర్మించినటువంటి ఆ మహానుభావుడే, ఆయనే మీ కొరకు, మా కొరకు, మనందరి కొరకు తన చేతులతో నిర్మించినటువంటి మానవుడి కొరకు, తన చేతులతో నిర్మించిన మానవుడు నరకానికి అప్పగించబడద్దు, నరకంలో వేదన పడకూడదని చెప్పి తనే తన సింహాసనాన్ని, తన మహిమ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి నీ కొరకు, నా కొరకు మానవుడు రూపంలో పుట్టి మానవుడి స్వరూపాన్ని ధరించుకొని మానవుడు ఉండవలసిన విధానము చూపించి మానవుడు పడ్డ ప్రతి కష్టాన్ని తన పడి నేను ఈ లోకమును జయించిన రీతిగా మీరును జయించారని ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు.